ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోడం నాగేష్ నామినేషన్పై వివాదం నెలకొంది. నామినేషన్ పత్రాల అఫిడవిట్లో ఖాళీ గడువులు ఉంచడంపై బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థి మొసరం జంగుబాబురావు అభ్యంతరం తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన మీడియాతో ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి వెంటనే బీజేపీ ఎంపీ అభ్యర్థి నాగేష్ నామినేషన్ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నామినేషన్ స్క్రూటినీ అనేది జరగడము జరిగింది. ఇందులో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ యొక్క అఫిడవిట్లో లేవు. ఆ విషయాన్ని మేము ఇక్కడ ఉన్న ఆర్ఓ గారికి వివరించడం అనేది జరిగింది. కానీ ఆర్ఓ గారు దాన్ని పట్టించుకోకుండా ఆ అభ్యర్థిని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్యలో ఇది బీజేపీ కూని చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అభ్యర్థి ఈ పార్లమెంటు ఆదిలాబాద్ అనేది 01 అని మెన్షన్ చేయాలా, అది కూడా మెన్షన్ చేయలేదు. అదేవిధంగా పేజీ నెంబర్ 6లో ఒక కాలం అనేది కంప్లీట్గా బ్లాంక్ ఉంది. పేజీ నెంబర్ 7లో 2 కాలమ్స్ బ్లాంక్ ఉన్నాయి. అదేవిధంగా మరో పేజీలో ఇంకొక కాలం బ్లాంక్ ఉంది. ఇంత బ్లాంక్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఏమి పట్టించుకోకుండా నామినేషన్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా బాధ.